ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా ఆహ్వానము. 2025 సంవత్సరం మార్చి నెల 19, 20. మార్చి 19 బుధవారం, మార్చి 20 గురువారం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పీఠికాపురం మహాపుణ్యక్షేత్రంలో పాదగయ క్షేత్రంలో ఆ పీఠికాపురంలో పాదగయ క్షేత్రంలో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి అవధూత సామ్రాట్ శ్రీ 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 గోపాల్ బాబా మహారాజు వారి ఆశ్రమం ప్రాంగణంలో 2025 సంవత్సరం మార్చి నెల 19 బుధవారం, 20 గురువారం 2 రోజుల కార్యక్రమం నెల్లూరు జిల్లా గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అఖిలాంధ్ర భక్త సమ్మేళనం కార్యక్రమం అనేటువంటిది విజయవాడ వాస్తవ్యులు గౌరవనీయులు వైవి రాజు గారు ఆధ్వర్యంలో అఖిలాంధ్ర భక్త సమ్మేళనం మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది. ఆ కార్యక్రమానికి మన దత్తభక్తులు, సాయి భక్తులు, గొలగమూడి వెంకయ్య స్వామి వారి భక్తులు, అవధూత భక్తులు అందరూ కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతూ ఆహ్వానిస్తున్నాం. జై గురుదత్త. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. పీఠికాపురం క్షేత్రం ఒక శక్తి క్షేత్రం. అలాగే కుకుటేశ్వర స్వామి స్వయముగా వెలిసినటువంటి క్షేత్రం. తర్వాత కుంతి మాధవ స్వామి పంచమాధవ క్షేత్రాల్లో కుంతి మాధవ స్వామి విష్ణుమూర్తి క్షేత్రం, పాదగయ క్షేత్రం. అంతర్వాహినిగా కాశీ ప్రయాగ నుండి అంతర్వాహినిగా పాదగయలోకి గంగాజలం వస్తుందయ్యా అని చెప్పేసి ఒక నానుడి. పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన క్షేత్రం. కుంతి మాధవ స్వామి పంచమాధవుల్లో మాధవుడి క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం పురోహితిగా శక్తిపీఠం. 1320వ సంవత్సరంలో మొట్టమొదటి దత్తావతారం ఆ యొక్క జగద్గురు దత్తాత్రేయుడు మొట్టమొదటి దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా అవతరించినటువంటి పుణ్యక్షేత్రం. అవధూత సామ్రాట్ శ్రీ 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 గోపాల్ బాబా మహారాజు వారి ఆశ్రమం ప్రాంగణంలో 2 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఒక మహాత్ముడి యొక్క కార్యక్రమం అంటే గొలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క అఖిలాంధ్ర భక్త సమ్మేళనం అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం పీఠికాపురం క్షేత్రంలో అవధూత సామ్రాట్ శ్రీ గోపాల్ బాబా మహారాజు వారి ఆశ్రమం ప్రాంగణంలో జరగడం చాలా విశేషం, చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అక్కడ శ్రీ గోపాల్ బాబా మహారాజు వారి ఆశ్రమంలో ఉండడానికి వసతి, అలాగే భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతోంది. శ్రీ గోపాల్ బాబా మహారాజు వారు ఆశ్రమం కమిటీ వారు మరి అక్కడ 19వ తారీఖు రాత్రి కూడా అక్కడ పడుకోవడానికి, నిద్ర చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఉత్తి రోజుల్లో అక్కడ పడుకోవడానికి అవకాశం ఉండదు. మార్చి 19 రాత్రి పడుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి కార్యక్రమాన్ని చూసి తిలకించి ఆనందించి సంతోషించి పుణ్యాత్ములు అవుదురుగాక. జై అరుణాచల. అవధూత సామ్రాట్ శ్రీ గోపాల్ బాబా మహారాజు వారి ఆశ్రమంలో ప్రతి నిత్యం 365 రోజులు కూడా నిత్యం అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 365 రోజులు 24 గంటలు కూడా నిత్య అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. అక్కడ గోశాల ఉంది. అలాగే పేద విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాల ఉంది. అలా ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యస్థలంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మన విజయవాడ వాస్తవ్యులు వైవి రాజు గారు భక్త బృందం వారి తరఫుని తెలియజేయడం జరుగుతుంది. జై గురురమణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. జై నారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమం గొలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రచారకులు సేవకులు అయినటువంటి విజయవాడ వాస్తవ్యులు వైవి రాజు గారు భక్త బృందం వారిచే జరపబడుతోంది. దీనికి పూర్తి సహకారం పిఠాపురం అవధూత సామ్రాట్ శ్రీ శ్రీ శ్రీ
గోపాల్ బాబా మహారాజు వారి ఆశ్రమ భక్తులు, ఆశ్రమ కమిటీ వారు అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొక్కసారి మరీ కోరుతూ ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. జై గురుదేవ, శివాయ గురవే నమః.